ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికీ సాధ్యం కానటువంటి గొప్ప రికార్డులను సైతం క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకు మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. ప్రస్తుతం ఆయన పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉండడం వల్ల సినిమాలను ఎక్కువగా చేయలేకపోతున్నాడు. అయినప్పటికీ తన అభిమానుల ఆనందం కొరకు అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్లడం విశేషం. ప్రస్తుతం ఆయన హరిహర వీరమల్లు అనే సినిమా చేశాడు. ఈ సినిమా జూన్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను చేపట్టారు. అయితే ఈ సినిమాకి మొదట క్రిష్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. సినిమా రోజు రోజుకి లేట్ అవుతుండడం వల్ల ఆ సినిమా నుండి తప్పుకున్నారు. ఇక అప్పుడు వేరే దారి లేక ఏఎం రత్నం కొడుకైన జ్యోతి కృష్ణ సినిమాకు దర్శకుడుగా వ్యవహరించారు. ఇక క్రిష్ డైరెక్షన్ లో అనుష్క మెయిన్ లీడ్ లో వస్తున్న ఘాటీ సినిమా కూడా జూలై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక నెల వ్యవధిలోనే వస్తున్న ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తోందే అనే విషయం మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. రెండు సినిమాలకి కూడా క్రిష్ దర్శకుడిగా వ్యవహరించడం అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ముఖ్యంగా క్రిష్ లాంటి స్టార్ డైరెక్టర్ నుండి ఒక సినిమా వస్తుంది అంటే అందులో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉందని ఆ సినిమా కోసం ఎదురు చూసే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఇటు ఘాటీ అటు హరిహర వీరమల్లు రెండింటి మధ్యలో ఆయన ఏ సినిమా సక్సెస్ ని సాధిస్తోంది అనేది తెలియాల్సి ఉంది. ఒక రకంగా హరిహర వీరమల్లు సినిమాకి సగానికంటే ఎక్కువ దర్శకత్వ బాధ్యతలను స్వీకరించింది క్రిష్ గారే కావడం విశేషం. ఆయన చేస్తున్న ఘాటీ సినిమా మాత్రం తన ఓన్ డైరెక్షన్ లో వస్తోంది కాబట్టి ఆ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని ఆయన కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ నెల గ్యాప్ లోనే రెండు సినిమాలు రావడం, అందులో క్రిష్ కీలక బాధ్యతలను పోషించడం అనేది ఇప్పుడు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.